హాయ్ మమ్మ. ఈరోజు నేను కవర్ చేస్తామన్న టాపిక్ ఏంది అంటే, ఈ మనం బయట తినే కేక్స్ అనేవి అవి ఎంతవరకు సురక్షితం ఉన్నాయి, అసలు చాలా సురక్షితంగా ఉన్నాయా మనం తినే కేక్స్? ఆ, మనము చూడండి, ఇక్కడ ఈ వీడియోలో కనపడుతున్న వీడియోలో ఏమైతుంది అంటే, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు అమ్మమ్మ అంటే చాలా తీయగా ఉంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు టేస్ట్గా ఉందని తింటారు. ఆ అమ్మాయి చనిపోయిందంట. ఉం? నేను దీని మీద కూడా ఇంతకుముందు ఒకసారి వీడియో చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను అసలు మర్చిపోయినా. సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి వాడి, ప్రిజర్వేటివ్స్ వాడి దాంట్లో మనకు ఏంటి అంటే విప్పింగ్ క్రీము, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్. ఇంకోటి ఏంది అంటే కేకు విషయము, బయట ఎక్కువసేపు నువ్వు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టి ఎక్కువసేపు తర్వాత బయట పెట్టి మళ్ళీ తింటారు కదా, దాని తర్వాత కూడా దాంట్లోకి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. దాని తర్వాత పదార్థం అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఒక పాప చనిపోయింది అంటే అది మామూలు విషయం కాదు. ఫుడ్ వల్ల అంటే మన దేశంలో ఎంతవరకు ఫుడ్ సేఫ్టీ అనేది పాటిస్తున్నారు. ఈ ఫుడ్ వీళ్ళు ఉంటారు కదా హోటల్స్లలో, దాంట్లో రైడ్ చేసేవాళ్ళు, బేకరీస్లో, అసలు వాళ్ళు ఉన్నారా? అసలు ఎక్కడన్నా రైడింగ్ అనేది జరుగుతుందా? వాళ్ళు అసలు ఎంతవరకు, ఎంత మోతాదులో ఎన్ని వాడాలో చూసుకుంటున్నారా? అసలు మనకు రైడ్స్ అనేవి ఏమన్నా, నేను ఇంతవరకు ఈ మధ్య కాలంలో ఏ హోటళ్ళలో రైడ్ చేసినట్టు, దాంట్లో రైడ్ చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు. సోషల్ మీడియాలో మన వాళ్ళు ఫోటోలు పెట్టి అవి ఇవి చెట్టి చేయడం తప్పించి, నిజంగా చెప్తున్నా, అసలు బయట అనేది ఈ కేక్స్లో నేను కూడా 4-5 సార్లు తిన్నాను మామ. బయట తిన్న తర్వాత ఏదో బర్త్డేదో అదో ఏదో సెలబ్రేషన్లలో తిన్న తర్వాత నాకు ఆ రోజంతా అదో రకంగా ఉండేది. ఎట్లా అంటే మరి ఘోరంగా, అసలు ఏంద్రా నాయన ఇట్లుంది అది ఇది అని చెప్పేసి మ్యాక్సిమం చాలా ఎట్లా అంటే కొంచెము అన్ఈజీగా ఉండేది. అది తిన్న తర్వాత అరగక చాలా ఎట్లా అంటే మనకే అట్లుంటే చిన్నపిల్లలు తట్టుకుంటారా? వాళ్ళ బాడీలు తట్టుకుంటాయా? వాళ్ళకి ఎంతసేపు నా స్వీట్ అంటే తిందాము అది ఇది అని చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళు పోతారు. ఆల్రెడీ ఒక పాప చనిపోయిందంట. ఎంతవరకు కరెక్ట్ ఇలాంటివి? ఇలాంటివి సమర్థించకూడదు మామ. ఎందుకంటే బయట అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి, వాడు ఎవరిదొస్తే మనకెందుకు, ఎవడు బస్తే మనకెందుకు అన్నట్టు చూస్తున్నారు. డబ్బుల గురించే డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్టు ఉన్నాయి నన్ను అడిగితే. కొంచెము నాకు ఎందుకో దీని మీద వీడియో చేద్దాం అనిపించింది. నాకు ఆల్రెడీ ఒకసారి ఇట్లనే నాకు కొంచెం అనీజీగా అయ్యింది. నేను ఇక్కడ బెంగళూరులో ఉంటున్నా, కానీ బేకరీ ఫుడ్స్, కేక్స్ అవి ఇవి ఎక్కువ అసలు తినకండి దయచేసి. తింటే మాత్రం ప్రాణాలకు గ్యారంటీ లేదు.